నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని బిచ్చాలి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో 6 మంది అయ్యప్పలు మాల ధరించి దీక్ష అనంతరం ఇడుముడితో శ్రీ కోట్టుగుడి అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి కాలినడకతో శబరిమలకు బయలుదేరారు. మోహన్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోట్టుగుడి అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి కాలినడకన వెళ్తారు. ఈసారి పురోహితుడు పవన్ కుమార్ స్వామి 14వసారి, సిద్ధి శ్రీ ప్రింటర్స్ సురేష్ స్వామి 19వసారి పోవడం విశేషమని అన్నారు. అదే దొంగను అదే ఓకే డన్. స్వామి నిదానం అటు పోయి గడి మీద బండి దిమ్మని చెప్పు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు సినిమా ఆర్టిస్ట్ జయలలిత కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పిఆర్ఓ రవి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, కంటంశెట్టి శ్రీనివాస్, రెడ్డి రామకృష్ణ, ఏపుగంటి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైన్సాలోని బోస్లే నారాయణరావు పటేల్ క్యాంపులో మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చేంద్రే మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గానికి 4 కోట్ల నిధులు మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ జిల్లా మంత్రివర్యులు సీతక్క మరియు ముధోల్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ఓడిపోయినా సరే ప్రజలలో ఉంటూ అనేక రకాలుగా అభివృద్ధిని పరుస్తూ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి బోస్లే నారాయణరావు గారు. ఈరోజు జిల్లింగ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మేము ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడు తిరిగిన రోజు ప్రతి ఒక్క విలేజ్ నుంచి కొన్ని డిమాండ్స్ వచ్చినాయి. మాకు ఒక్కొక్క పని కావాలని, మరి ఆ పని ఒక్కొక్కరు చేస్తే నారాయణరావు గారు పంపడం జరిగింది. మరి ఈరోజు మాకు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్స్ 4 కోట్ల రూపాయలు రావడంతో నారాయణరావు పటేల్ సహకారంతో, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షులు వాళ్ళ సహకారంతో, మరి ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు వాళ్ళ సహకారంతో ఈ 4 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ రావడం మా ముధోల్ నియోజకవర్గంలో చాలా హర్షణీయ రోజు. ఎందుకోసం అంటే ఇంతకు ముందు తీసుకొచ్చిన అన్ని వర్క్స్ పూర్తిగా చేశాం. మరి ఈ వర్క్స్ ఒక 2-3 నెలల్లో మార్చి లోపల పూర్తిగా చేస్తామని నేను ఈ పార్టీ విలేకరుల సమావేశంలో జరపడుతున్నారు. రాజ్భవన్ వద్దకు చేరుకున్న ర్యాలీలో పాల్గొని పాదయాత్రతో రాజ్భవన్ వరకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు. గ్రామం దుర్గానగర్లో కొలువైయున్న కనకదుర్గమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త తోరాటి రాంబాబు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కనకదుర్గమ్మ జాతర నిర్వహిస్తామని, గ్రామస్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాటు దుర్గమ్మ భక్తుల ఆశీస్సులతో ప్రతి ఏటా అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
జై దుర్గాభవాని. అందరికీ నమస్కారం. కోరుకొండ మండలం గాదరాడ మాది. నా పేరు తోరాడు శ్రీను. ఇక్కడ గాదరాడ ఊరి చివరిలో మా 1993లో మా అమ్మగారి మీదకి దుర్గమ్మ తల్లి వాలేది. అప్పుడు ఇక్కడ ఊరి చివరి అప్పుడు ఇంకా ఉల్లి గట్ట ఉండేది కదా, ఇక్కడికి వచ్చి వెలిసానని చెప్పి దుర్గమ్మ తల్లి చెప్పడం, అప్పుడు ఇక్కడ గుడి కట్టడం, మన కనక దుర్గమ్మ తల్లి గుడి. అప్పుడు కాడి నుంచి కూడా 1993లో గుడి కట్టిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జాతరలు జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 31 సంవత్సరం అవుతుందండి. మొన్న గత సంవత్సరం అవుతుంది అమ్మగారు కాలం చేశారు. నిరుడుని 7 కూడా అమ్మగారు లేరు. అప్పటి కాడి నుంచి కూడా ఊళ్ళో ప్రజలందరినీ కూడా మేము కోరింది ఒకటే, ఇప్పటి వరకు కూడా 1993లో గుడి కట్టిన కాడి నుంచి కూడా ఆవిడ జరుపుకొచ్చింది. మీరందరూ కూడా మీ యొక్క ఆడపడుచులాగా ఆదరించారు, అభిమానించారు. మీ కుటుంబ సభ్యురాల కింద భావించి మీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆదరించారు కనుక ఈ సంవత్సరం ఆవిడ లేదు. మరి మీరందరూ కూడా ఈ తీర్థ బాధ్యతలు మీరు ఏం చేయాలని మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మేమున్నాం, మీ అమ్మగారు లేని లోటు, మీ అమ్మగారే కాదు మా కుటుంబ సభ్యురాలు ఆవిడ లేని లోటు కనిపించకూడదు ఆ దుర్గమ్మ తల్లి దగ్గర అని వాళ్ళందరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకుని వాళ్ళ తోసిన ఇంటి విరాళాలు ఇచ్చి ఈ అమ్మవారి జాతర నడిపిస్తూ ఉన్నారు. కడప నగరంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో 24 గంటల ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ కమిటీ నగర అధ్యక్షులు శంకర రవి మాట్లాడుతూ 3 రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులు సిగ్గుపడాల్సిన సందర్భమని, ఇకపై స్పందించకపోతే 23వ తారీఖు జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ అడ్డుకుంటామని, ఆప్కాస్ పర్మనెంట్ కోవిడ్-19 అడిషనల్ కార్మికులు అన్ని రంగాల పనులు నిలిపివేస్తామని, ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి జీవో నంబర్ 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే ఉండాలి, అన్నంగాని ఇక్కడికే తెచ్చుకొని తినాలని అనుకోవడం జరిగింది. నైట్ పగులు చలి ఉంది. లేడీస్ వెళ్ళడానికి ఖచ్చితంగా ఎందుకంటే వస్తామని చెప్పడం జరిగింది. రేపు 10 గంటలకు అందరం వెళ్ళిపోయి 23వ తేదీ కార్పొరేషన్ ఆఫీసు ముట్టడికి సిద్ధం అవుతామా వద్దా? 3వ రోజుకి చేరుకోవడం జరిగింది. అడిషనల్ కార్మికుల ధర్నా దాదాపు 1 నెల రోజుల పాటు మున్సిపల్ కార్మికులు, అడిషనల్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పండుగలు వస్తున్నాయి అని కమిషనర్ గారు కానీ మేయర్కి అలాగే అందరికీ మేము తెలియజేయడం జరిగింది. ఇదో రేపు ఇదో మొన్నాడనే రూపంలో స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేస్తే మేము జీతాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు మీరు స్టాండింగ్ కమిటీ ఏమైనా చేసుకోండి, మేము పని చేసిన దానికి మా వేతనాలు మాకు ఇవన్నీ అడుగుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జరిగిన ఓ అరుదైన సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలిచింది. మెట్పల్లి పట్టణంలోని మార్కెట్ రోడ్లో గల మారుతి మసాలా దుకాణం ముందు 7 డిసెంబర్ 2024న 3 లక్షల రూపాయలు రోడ్డుపై పడి ఉండగా దుకాణం యజమానులు సామా మారుతి మరియు కంబంపాటి కిరణ్ కుమార్ ఆ డబ్బును మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి గారికి అప్పగించారు. అనంతరం ఈ విషయం పత్రికల్లో ప్రచురించబడింది. ఈ ప్రకటన చూసిన బాధితుడు మెట్పల్లికి చెందిన హఫీజ్ వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి తన కూరగాయల వ్యాపారం కోసం కోరుట్లకు చెందిన ఎండి మోయిజ్ వద్ద నుండి తీసుకున్న 3 లక్షల రూపాయలు మార్కెట్ రోడ్డులో పోయినట్లు తెలిపారు. నా పేరు మొహమ్మద్ హఫీజ్. నేను టమాటా కలెక్షన్ చేస్తాను. టమాటా సప్లై బండి మెయింటెనెన్స్ చేస్తాను. నేను కలెక్షన్ చేస్తాను. కలెక్షన్ ద్వారా కొరట్ల ఎంఆర్ దగ్గర పోయాను. కలెక్షన్ రాంగా తీస్తే 3 లక్షలు తీసుకొచ్చాను. బండి బ్యాగ్లో పెట్టాను. బ్యాగ్లో పెట్టాను. మార్కెట్లో కబ్రస్థాన్ దగ్గర ఈఎఫ్ దుకాణం సామా మారుతి ఆయనకు కింద పడగా ఆయనకు దొరికినాయి.
ఆయన తీసుకొచ్చి మెట్పల్లి సిఐ గారికి అప్పచెప్పారు. సిఐ గారికి ధన్యవాదాలు, సామామూర్తికి ధన్యవాదాలు. మళ్ళీ నేను ఇంటికి పోయి తిరిగే వరకల్లా కనిపించారు, నోట్లు కనిపించగానే వెంటనే తిరిగి వచ్చారు కల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు. అయితే ఆ దొరికిన డబ్బులు ఏ రోజు ఇచ్చారు అట్లా నాకు ఇవాళ 18వ తారీఖు నాడు సిఐ గారు పోలీస్ స్టేషన్ పిలిపించి నా 3 లక్షల అమౌంట్ మొత్తం ఆధారాలతో సహా ఇచ్చేశాను. అంటే నీకు అసలు ఆ డబ్బులు నీ అని చెప్పి పెట్టలేదు. నా దగ్గర ఆధారాలు పురుషులు ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చాను. ఇచ్చిన దానికి ధన్యవాదాలు. నా డబ్బులు అన్ని సిఐ గారు విచారణ ఇచ్చి మొత్తం నా డబ్బులు నాకు ఇచ్చారు, ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి మెట్పల్లి సిఐ గారికి నా ధన్యవాదాలు. 7వ తారీఖు నాడు 1 గంటకు నా పైసలు మార్కెట్ పడిపోయినాయి. సమయామూర్తి బియ్యం దుకాణం ఆయనకు దొరికినాయి. ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పై చెప్పి నిరంజన్ రెడ్డి గారికి ఆయనకు ధన్యవాదాలు, మన సిఐ గారికి ధన్యవాదాలు. ఎంఆర్ 3 లక్షలు 3 లక్షలు ఫోన్పే, టోటల్ 6 లక్షలు, డేటు 7/12. అర్థమైందా? ప్రెస్ అప్పుడు ఇప్పుడు అనుకున్నా ఇటువంటి జాగ్రత్త ఉందామని చెప్పాను. నీకు ఈ రోజు వరకు అసలు ఆ కట్టని ఫింగర్ ప్రింట్స్ ఏం ఇవి కాకపోవచ్చు వేరే కట్టాలి ఇట్లా చూస్తేనే న్యాయమే సార్. కొన్ని వేనంత మాత్రం ఎదుటి న్యాయం కాదు కదా. రాసుకోవాలి. శశి దానితో ఆఫీస్ మొహమ్మద్ రాయమాన్ ఇలా సేమ్ రాసుకోలేదు ఆఫీస్ అన్నారు. కడప నగరం న్యూ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా నూతనంగా ఆంజనా మోటివ్స్ విఓసి అన్ని బ్రాండ్ 2 వీలర్స్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన సౌత్ ఇండియా సర్వీస్ సపోర్టర్ శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, మా వద్ద అన్ని ద్విచక్ర వాహన సర్వీసు సేవలు నమ్మశక్యం కాని ధరలలో ద్విచక్ర వాహన సర్వీస్ సేవలను 110cc కేవలం 899 రూపాయలు, 125cc కేవలం 999 రూపాయలు, 150cc 999 రూపాయలు మరియు 200cc కేవలం 1699 రూపాయలకు మాత్రమే జనరల్ సర్వీస్, ఇంజిన్ ఆయిల్, వాషింగ్, బ్యాటరీ టెస్టింగ్ మరియు ఛార్జింగ్, వాల్వర్ గ్యాప్ మరియు డ్రైవ్ అడ్వాన్స్మెంట్, ఎయిర్ ఫిల్లర్, క్లచ్ బ్రేక్, స్పార్క్ ప్లగ్ క్లీనింగ్ అతి తక్కువ ధరలో సర్వీస్ సేవలు చేయబడునని, ఈ సదవకాశాన్ని కడప నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓకే సార్.
సిపిఎం పార్టీ కడప జిల్లా 12వ మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీల్లో కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలియజేశారు. బుధవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ కడప జిల్లా మహాసభలు కడప నగరంలోని అజ్మత్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ 12వ జిల్లా మహాసభలు జనవరి 4, 5, 2025 నిర్వహించడానికి ఈ నెల 17 జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. 4వ తేదీన ఉదయం 10 నుండి 11:30 వరకు ర్యాలీ, 11 నుంచి 1 గంట వరకు బహిరంగ సభ కడప నగరం జియాన్ కాలేజీ నుంచి ఐటీ స్టడీ వరకు నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ గారు హాజరవుతా ఉన్నారు. అట్లాగే జిల్లాలో నలుమూలల నుండి 36 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, అనేక రకాల అన్ని వర్గాల శ్రేణులు వచ్చి ఈ బహిరంగ సభలో ప్రదర్శనలో పాల్గొంటారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 2017లో ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి రైతులకు బేడీలు వేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న దొంగ పార్టీ బీఆర్ఎస్ అని, ఆ రోజు రైతులు మద్దతు ధర అడిగినందుకు గాను మార్కెట్ సాక్షిగా రైతులకు బేడీలు వేసి ఈడ్చుకుపోయిందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయారా అని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు అందరూ మండలాలలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం నిజంగా సిగ్గుచేటని, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన ఉందని అన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు పాత్రికేయ సమావేశ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన దానికి సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఒక్కసారి చూడండి. సాక్షాత్తు యూపీఎస్సీ అంటే భారత రాజ్యాంగం చేత ఎన్నుకోబడినటువంటి ఐఏఎస్ ప్రతీక్ జైన్ మీద లగచర్లలో, వికారాబాద్కి సంబంధించినటువంటి లగచర్లలో సాక్షాత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సురేష్ అనే వ్యక్తి ఆయనను
వాంటెడ్లీ తీసుకుపోయి దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ పేపర్ మీరు ఒక్కసారి దయచేసి చూడండి. ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి బేడీలేసి తీసుకుపోతే రైతులను బేడీలేసి తీసుకుపోయారు అని చెప్పి సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న చేసినటువంటి అరాచకాన్ని మీరు చూసిండ్రు. దీనికి సంబంధించి ఇంకొక పత్రిక చూపిస్తున్నా. 2017లో ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి రైతులకు సంబంధించినటువంటి రైతులను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు బేడీలు వేసి సిగ్గు లేకుండా మార్కెట్ యార్డ్లో తిరిగినటువంటి ఘనత అప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులది. ఒకటే విషయం నేను స్పష్టంగా అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు బేడీలు వేసింది రైతులకి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారి మీద సర్వేకి సంబంధించినటువంటి ఒక పద్ధతి ప్రకారం ఐఏఎస్ అక్కడికి వెళ్తే దాడి చేసింది బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులకు బేడీలు వేస్తే రైతులకు బేడీలు వేసినట్ట అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ప్రవేశపెడితే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా మద్దతు ప్రకటించి రైతుల పాలిట యమపాశాలుగా మారింది మీరు కాదా? ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చాము. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఆత్మహత్య చేసుకున్న ఆటోనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఆదోనిలో విద్యుత్ పొదుపు చేయాలని అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్, విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది, బడిపిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోండి అంటూ ప్రజలకు తెలపడం జరిగింది. అలాగే కార్యక్రమంలో ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు, విద్యుత్ అమలు చేద్దాం, మన పర్యావరణాన్ని కాపాడదాం. విద్యుత్ అన్నిటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమవుతారు ప్రజలంతా కూడా, బ్యాటరీ లేకపోతే ఏమైపోతారు, నిలబడుతుందా, అట్లాంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వారోత్సవాల్లాగా ప్రభుత్వం కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తాం. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు, కొంతమంది ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్, తాండూర్ కేజీబీవీ పక్కన గల సేవాజ్యోతి శరణాలయంలో చీదురి సుశీల కూతురు అల్లుడు రమ్యా శ్రీనివాస్ల పెళ్లి రోజు సందర్భంగా శరణాలయంలో పండ్లు, విద్యార్థులకు పలకలు, పెన్నులు పంపిణీ చేశారు.
సర్దుకుంటారు. ఓకే అయిపోతే వీళ్ళకి ఇచ్చేసి ఇక పెన్స్ 2 ఇచ్చేసి అట్లా వంచదు అవి. ఫస్ట్ 1 ఇచ్చేసి మిగతా ఆంటీకి ఇచ్చేది, ఎందుకంటే ఆంటీ వాళ్ళు లక్ష ఇచ్చేస్తారు. తీసుకుని 7 అట్లా ఒక్కొక్కటి ఈనాడ ఆ ప్లేట్ పిల్లలు ఎవరో వాళ్ళకి. ముందుకుండాలి మరి, మీరు ముందుకుండండి కదా. నమస్కారం అండి. ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో రమ్య శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు వచ్చి ఇక్కడ 10వ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలకు పండ్లు, పలకలు, పెన్నులు ఇలా ఇచ్చారు. అలాగే అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది, లెక్చరర్గా పనిచేస్తుంది. జాబ్ వచ్చిన సందర్భంగా కూడా ఇచ్చారు. మరి వాళ్ళు పెళ్లి జంటలు ఇంటి మీరేమి సుఖ సంతోషాలుగా ఉండాలని మా సేవాజ్యోతి కోరుకుంటున్నాను. పిల్లలు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇస్తాను. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్లుగానే అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి. కొందరు పొద్దున్నే డ్రింక్ చేసి సభకు వస్తున్నారు. గౌరవ అధ్యక్షులు, గౌరవ స్పీకర్ సార్, గౌరవ స్పీకర్ సార్ గౌరవనీయులు, ఇంకొక చిన్న సబ్మిషన్ సార్. మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల వరప్రదాయిని అయిన కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్ నిర్మాణంపై మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, సమర్పించినందున 28/7/2020 రోజు మోర్త్ డిపార్ట్మెంట్ దీనిని రద్దు చేయడం జరిగింది. గౌరవ సభ్యులు మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారు, ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష, పీట్ల వరకు వెళ్తుంది. ఈ రహదారి చాలా ఇంపార్టెన్స్. NH 563 జంక్షన్ నుంచి అధ్యక్ష 44 NH మేనేజర్ 44 క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది. దీనిలో మరి వెళ్ళి 161 నేషనల్ హైవే 161తో కలుస్తుంది. దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి, కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామారెడ్డి నుంచి నిజాం సాగర్ రోడ్ అని అప్పుడు 100 ఇయర్స్ కింద నిజాం గారు ఈ బండ్ల బాట వేసుకున్నారు. ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది. ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినాను. 50-60 ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్స్. నేను ఐ హ్యావ్ టేకన్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్లారెడ్డి సర్కిల్. దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష. దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. పాపులేషన్ పెరిగిపోయింది. ఈ కామారెడ్డి నుంచి వెళ్ళే లింగంపేట్ 4 మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పోయిన గవర్నమెంట్లో దిస్ ఇస్ నాట్ బీన్ డన్. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చాలాసార్లు మాట్లాడారు, కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు, వేములవాడ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం, మరి సిరిసిల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రాన్ని కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష. మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు పడిపోయింది, కనెక్టివిటీ లేకుండా. మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది. వారు ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తోని నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రపోజల్ హెస్ బీన్ సబ్మిటెడ్ అధ్యక్ష. సో దీనివల్ల చాలా డీప్ కర్వ్స్ వల్ల ఈ కొత్త డిజైన్లో
4 లేన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఎల్లారెడ్డి అనే ప్రాంతానికి దీనివల్ల ఒక బైపాస్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మొన్ననే మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా దే హ్యావ్ సబ్మిటెడ్ బిన్ టు ఢిల్లీ ఆడి గడ్కరీ గారితో కూడా మాట్లాడి నేను చెప్పడం జరిగింది. అయితే దీనిలో మై కొలీగ్ ఆది శ్రీనివాస్ గారు మరి అక్కడ కూడా వారిది కూడా వేములవాడ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ టెంపుల్ అక్కడ ఉంది. ఆడ కూడా కుదురుపాక బ్రిడ్జ్ నుంచి వేములవాడకి 50 crores తను వారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మంత్రి గారికి త్రూ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్పీకర్ గారు టు డూ దిస్. అధ్యక్ష, బిఫోర్ టాపిక్, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఐ బీన్ ఇన్ దిస్ అసెంబ్లీ ఫర్ 21 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో ఏంటంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు 30 కోట్లు మాత్రమే విడుదల చేసిండ్రు. 80 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే 2వ విడత 3వ విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే విదేశాలకు వెళ్లి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాలకు వెళ్ళడము, అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువుల మధ్యలోనే ఆపేసి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష. మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు. దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామ పరిస్థితి చుట్టూ నీరు ఉండి కూడా చుక్కాందని పరిస్థితి అభంగపట్నం రైతులది. ఈ విషయమై ఎన్నోసార్లు ఈఓ గారికి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారైనా స్పందించి రైతుల కష్టాలను తీరుస్తారని కోరుకుంటున్నామన్నారు. జై శ్రీరామ్, అందరికీ జై శ్రీరామ్. మా అభంగపట్నం గ్రామ రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోలో ఈ అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ యొక్క కష్టపడి ఈ పొలాలకు నీళ్లు కావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. ఈ పాటికి ఇది 3వ విడత. ఫస్ట్ విడతలో చేశాము, ఫలితం రాలేదు. 2వ విడతలో కూడా చాలా కష్టపడి మా రైతులు ఇక్కడ నీళ్ళ కొరకు ఎంతో కష్టపడి ప్రయత్నం చేసినా కానీ ఒక్క చుక్క వాటర్ వస్తలేదు. మా సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సాబ్, మీరు చేసిన ఈ కనికార పనికి మా ప్రజలు ఎంత అవస్థలు పడి చాలా కష్టంలో ఉన్నారు. మరి ఈసారి పంటలు పండించుకోవాలా వద్దా, ఎట్లా సార్ ఎమ్మెల్యే సాబ్, మాకు ఈ తూములు ఏదైనా చేయండి. ఇప్పుడు 3వ విడతల పైపులు తీసుకొచ్చి ఇంత కష్టపడి పైపులు తీసుకొచ్చి లోపల పైపు ద్వారా చొరగొట్టేసి వాటర్ వస్తాయని ఆశతోటి ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఒక్క చుక్క నీరు కూడా వస్తలేదు. ఈ కష్టం ఈ ప్రజలు ఈ రైతులు ఎవరికి చెప్పుకోవాలా? మా ఇర్రగుంట్ల ఈ తూములు పెత్తూములు చింతూములు లేపడానికి అగో నారాయణ అతనే ఆ తాడు పట్టుకొని లోపల దిగుతాడు. 20 ఫీట్ల నీళ్ళ లోపలికి దిగి వచ్చిండు, అయినా సుక్క నీరు వస్తలేదు. ఈ కష్టాలు ఇట్లాంటి కష్టాలు రైతులే ఎవరికి రావద్దు సార్. పంచాయతీ కార్యదర్శులను నియమించి ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడండి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ ఆఫీస్కి ఆఫీస్ స్టాఫ్ లేరని, పక్క పంచాయతీ అయిన గుమ్మకోట పంచాయతీ నుంచి స్టాఫ్ నెలకోసారి వస్తున్నారని, ఇదే విధంగా కోనాపురం పంచాయతీకి కుండీబా కార్యదర్శి ఇన్ఛార్జ్, వెంగడ పంచాయతీకి పెద్దబిద్ద కార్యదర్శి ఇన్ఛార్జ్గా విధులు నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో అతిపెద్ద మండలం అనంతగిరి మండలం, గిరిశిఖర పంచాయతీలు ఎక్కువగా ఉన్న మండలం కూడా ఇదేనని, 24 పంచాయతీలు ఉన్న మండలంలో 11 మంది మాత్రమే ఉండడం ఏమిటని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు ద్వారా ప్రశ్నించారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కొణితెల పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా దయతలచి పంచాయతీ కార్యదర్శిని నియమించాలని ఆయన కోరారు. జై ఆదివాసి. నా పేరు తుమ్మప్పలరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈరోజు అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ ఆఫీస్లో మనం ఉన్నాం. పంచాయతీ భవనం ఇది. పంచాయతీ భవనంకి తాళం వేసి ఉంది. ఈరోజు డేటు 17వ తారీఖు 12:30 అయింది టైము. ఏ ఒక్క అధికారి కూడా లేరు. పంచాయతీ ఆఫీస్లో మినిమం 10 మంది స్టాఫ్ ఉండాలి. సెక్రటరీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, లేదనుకో కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అలాగే ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఒక్క స్టాఫ్ కూడా లేని పాపాన పోలేదు. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ వ్యవస్థ ఏదైతే మండలానికి శివరం ఉన్న పంచాయతీలు ఉన్నావో స్టాఫ్ వెళ్ళట్లేదు అన్నానికి ఇది ఉదాహరణ. దీన్ని తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీ శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించాలి. ఇలాంటివన్నీ ఏజెన్సీ ప్రాంతంలో చాలా పంచాయతీలు ఉన్నవి. ఇమీడియట్గా దీనిపై మీరు యాక్షన్ తీసుకుంటారని గిరిజన జేఏసీగా తుమ్మప్ప మురళి జనసేన పార్టీ అధ్యక్షుడు నేను అనంతగిరి మండలానికి. అయితే ఈ సందర్భంలో గరుగుబిల్లి పంచాయతీకి రావడం జరిగింది. పంచాయతీకి వచ్చేసరికి ఇప్పుడు సమయం 12:30 అయింది. అయినా ఒక సచివాలయం స్టాఫ్ కానీ, అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఎవరు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయంపై పై అధికారులు దృష్టి పెట్టాలి. అలాగే ఇదే విషయాన్ని నేను మా శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాను. పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్గా ఉన్న వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో ప్రత్యేకమైన మెమొరీ మైండ్స్ సైకెడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరల్ పే యొక్క బ్రాండ్ అంబాసిడర్ స్క్వాడ్రన్ లీడర్ జయసింహ పాల్గొని వైరల్ పే మొబైల్ అప్లికేషన్లు ఆవిష్కరించారు. సెకండ్ ఈవెంట్లో వైరల్ పేను ప్రారంభించడం వినియోగదారుల సాధికారత పట్ల దాని నిబద్ధతను సూచిస్తుందని జయసింహ అన్నారు. Thank you everyone. So 07. Okay. Now 07 is box number 34. Sir, 36. 36 is in 2 places, but 15 and same thing is box number 47. Same number is there. Is that right? Sir, 11. Swapna Mahatham. So if you ask me this number, Swapna, to आप सोच भी नहीं सकते हो. You are born in 1963. If I am right, Muhammad sir, this must be your number. Is that right answer? Correct answer now? Okay, that's fine. Okay, now the number which is there on that, okay, that is Swapna's number. That's fine. But the thing is that I can always tell how it will be if I can guess that number. I know that number, that card belongs to Swapna. Okay, is it possible? Can we try that? Can we try? Okay, I don't know. I will try. Okay, just a card on up. Okay, tail. Okay. Right, all that we should do is, I'm going to toss this coin up. You should tell me head or tail, because they will not think, should not think that I'm cheating them. Okay, what is this, sir? Tails. Okay, let us check this. Okay, what is this, sir? Heads. Okay, so all of us are going to play this game heads or tails. Okay, you play like that. All of you we are going to stand up. So I'm going to toss this coin. Now head ante, if you think I'm going to toss this coin, my head vastundi ante em cheyalsa, put the right hand up. If you think tail will come, no, left hand. Okay, right hand and head to left hand. No, left hand means tail, right means head, okay? So I will toss the coin and the sir will tell head or tail. In case you put the right hand up, so you are saying head will come, right? Yes or no? So what you should do, if head has come, no, you will keep standing. The tail people, you lost it, right? You are going to sit up. That's all the game. So like this, we are going to eliminate the game, okay? Alright? So just let me look at all of you and then see what can I do right now, okay? I've been watching you for last 1.5 hours, so let me just check what I can do, okay? Right? Can you turn this? రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులో నిర్వహించడం జరిగింది.
ఈ రెవెన్యూ సదస్సుకు ఎంఆర్ఓ సుస్వాగతం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అడపా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామ రెవెన్యూ సదస్సు గతంలో ఒకసారి నిర్వహించారు. అప్పుడు ఇచ్చిన అప్లికేషన్లో పరిష్కారం కాలేదని మళ్లీ రెవెన్యూ సదస్సు నిర్వహించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ గా పనిచేసే సర్వే ఉండాలి అని ఆయన కోరారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రీసర్వేని రద్దు చేయాలని కోరారు. ఇప్పుడు ఎలా అంటే బాబు రికార్డ్ అని చెప్తాను. ఇప్పుడు మనకి సర్వే నెంబర్ ఉంది సార్. సర్వే నెంబర్లో మనకి మీరు చెప్పేది నాకు అర్థమైంది. మనకి టోటల్ సర్వే నెంబర్ ఉంది. ఈ టోటల్ సర్వే నెంబర్ ల్యాండ్ తగ్గింది. ఒక రైతుకి ల్యాండ్ జరిగిన రీసర్వే అంతా కూడా తప్పులు తడాకలతో నిండిపోయి ఉన్నది. రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. 2 సార్లు ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఇది రెండవసారి. ఫస్ట్ దఫాలో ఇచ్చినటువంటి అప్లికేషన్లకు కూడా ఇంకా పరిష్కారం అయితే రైతాంగంగా ఇంకా దొరకలేదు. వాళ్ళు ఇక్కడ సర్వే ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని దాఖలాలంటే ఇక్కడ ఉండాలంతా కూడా డెప్యూటేషన్ సంబంధించినటువంటి సర్వేయరే ఉన్నారు. కానీ మాకు ఇక్కడ ఒక పూర్తిగా విధులను నిర్వర్తించే రెగ్యులర్ సర్వేయర్ని ఇక్కడ నియమించాల్సినటువంటి ఉంది. సమస్యని త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ రెవెన్యూ సిబ్బందిపై ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడ పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో ఆందోళన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా పై స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్ళటానికి ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క సందేశం ద్వారా కనీసం అధికారంలో ఒక స్పందన కలుగుతుందనేటువంటి విశ్వాసంతో ఇవాళ ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ దంపతుల అరెస్ట్. పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశావాహులైన యువతీ యువకులకు మభ్యపెట్టి సుమారు 45 లక్షల రూపాయలు వారి వద్ద నుండి తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసిన దంపతులు. ఇందులో భాగంగా యువతును సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట మోసం చేసిన చెరుకూరి పావని, ఆమె భర్త ఎల్ నందకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ దినం బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 206/2024 అండర్ సెక్షన్ 420 చీటింగ్ కేసులో ఈరోజు 2 ముద్దాయిలు అనగా భార్యాభర్తల నిందని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు A1 ముద్దాయి వచ్చేసి పావని, వైఫ్ ఆఫ్ నందకుమార్, తర్వాత A2 ముద్దాయి వచ్చేసి నందకుమార్. వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతీ యువకులను ఆకర్షించి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని తర్వాత ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించకుండా వాళ్ళను మోసం చేసి తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాలెం మండలం వెన్నుకోటూరు గ్రామానికి చెందిన భరత్ అనే అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఈ విధంగా నన్ను వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ రోజు నల్గాంపల్లి ఫ్లైఓవర్ దగ్గర భార్యాభర్తలు 2 పావని, నందకుమార్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ దినం వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. కాబట్టి నేను యువతీ యువకులకు చెప్పేది ఏమంటే కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలా తప్ప ఇటువంటి చీటర్స్ ఎవరైనా ఉంటే బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే వాళ్ళ మాటను నమ్మొద్దు, నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని బంగారుపాలెం పోలీసుల నుంచి తెలుపుకుంటున్నాను.